ఇంతవరకు కాపాడి భద్రపరిచారు. కార్యక్రమం ప్రారంభిస్తున్న సాయం చేయి. కృతజ్ఞత కొడుకులో మీరు ఉండండి, బలపరచండి. ప్రారంభం ముగింపు వరకు కూడా నీ చేతికి అప్పచెప్తున్న సాయం చేయండి. మా సంతోషాన్ని పరిపూర్ణం చేయండి. నీ దాసుడు మా సోదరు శంకరరావు గారు, సిస్టర్ గారు, వారు ప్రేమించి ఇచ్చిన ప్రతి బిడ్డలకు కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభాతాన్ని మీరు సాయం చేయండి. వాళ్ళ కృపచు బలపరిచినందుకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. ఎంతైనా నమ్మదైన దేవుడు, నీ నమ్మకత్వం కొరకు వందనాలు స్తోత్రాలు. పెద్ద పాప కుటుంబం తన భర్త బిడ్డలకు కూడా ప్రార్థిస్తున్నాం. విజయవాడకి క్షేమ తీసుకొచ్చారు. దాన్ని బట్టి వందనాలు స్తోత్రం. పాప కుటుంబాన్ని సూర్యం కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభావం పాప కూడా ప్రార్థిస్తున్నాం. అనుగ్రహించిన బిడ్డ కూడా ప్రార్థిస్తున్నాం. తండ్రి మీరే సాయం చేస్తూ నేడు దయచేయండి. సూర్యం యొక్క ప్రభావ బంధుమిత్రులందరూ కూడా ప్రభావైనా విజయవాడ నుండి వచ్చారు. దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. సాయం చేయండి ప్రభు. ఇక్కడ ప్రియులందరినీ కూడా జ్ఞాప చేసుకోవాలి. ప్రార్థన మంది విశ్వాస పరిశుద్ధులు, దీని సేవకులు, బాధ్యతల సోదరులు, రెస్పాన్సిబుల్ బ్రదర్స్, ఎల్డర్స్, డికెన్స్, ప్రభావైన విశ్వాసాలందరూ కూడా తెస్తున్నారు. ఇంకా మార్గం ప్రియులందరూ కూడా క్షేమ తీసుకురండి, సహాయం చేయండి. మనం చేస్తున్నాం. వందనాలు స్తోత్రం. అలా తన మా సహోదరులు కూడా తెచ్చారు. వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్రయించి భయపే పాటల్లో వర్తమానం ప్రార్థన అన్నింటినీ కూడా సాయం చేస్తూ నేడు దయచేయండి. ఘనతా కీర్తి ప్రభావం చెల్లిస్తూ ఇచ్చిన ప్రశస్తమైన సమయ స్తోత్రాలు చెల్లిస్తూ ఆది అంతా అధ్యక్ష వహించి వర్తమానం కూడా సాయం చేయండి. దాసుని వాడుకోండి, బలపరచండి. పిల్లల పెంచాలి మీరు సాయం చేయండి తండ్రి. అలా తండ్రి మీరు తోడు దయచేయండి. ప్రార్థనలోను అన్నింటిలోను ప్రభావ ప్రేమ విందులో కూడా సాయం, పాటలు పాడిన వారికి కూడా సాయం చేయండి. మంచి రాగం దయచేయండి. వాయిద్యాలు వాయించట్లో సాయం చేయండి. పిఓ సిస్టమ్ని, కరెంట్ని, ప్రభావ మైక్ని అన్నింటినీ చేతి కప్పి అందరూ కూడా ఈ లొకేషన్ త్వరగా ఫైండ్ అవుట్ చేసి వచ్చేట్లో మీరు అనుకూలపరచండి, బలపరుస్తారని మహిమ ఘనత వందనాలు చెల్లిస్తూ యేసు ప్రశస్తమైన నామమున సుంచి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. డేవిడ్ గారు వచ్చి కూర్చోవాలి. సామెల్ గారు రండి అన్న, షడ్రక్ ఇక్కడ కూర్చో, తీసుకురా వాటర్ పాటలు పాడుకుందాం. పాట సంఖ్య 700. స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవుడు. పాట పాడుకుందాం రండి. పాటలు పాడి అభి, చిన్న అభి, పెద్ద అభి రండి. తండ్రి బ్రదర్ షడ్రక్ గారు రండి కూర్చో. స్తుతియు మహిమ ఘనత నీకే యుగముల వరకు ఎంతో నమ్మదైన దేవుని పాట పాడుకుందాం. మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మా దేవుడవై మాగీచితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాగీచితివి ఎంతో గొప్ప శుభదినము.
సంఖ్య 242. ప్రభు గొప్ప కార్యము చేసిన అతిశయించదము, ప్రభు గొప్ప మేలులతో వర్షం మనపై కుమ్మరించిన సారి పాడదాం. పాత పుస్తకం 240, కొత్త పుస్తకం అయితే 242. సాంగ్ నెంబర్ 242, న్యూ సాంగ్ బుక్, ఓల్డ్ సాంగ్ బుక్ 240. కార్యములు చేసెనని మనము సాయించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము సాయించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవితుము, పాత్రులముగా సేవితుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదుము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవితుము, పాత్రులముగా సేవితుము. సంగీత గానములతోను సన్నుతించుచు ప్రభుని. సంగీత గానములతోను సన్నుతించుచు ప్రభుని. సీతారా స్వరమండలములతో మనమార్పాటించెదము. సీతారా స్వరమండలములతో మనమార్పాటించెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవితుము, పాత్రులముగా సేవితుము. మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే.
సేవింతుము నూతన కార్యములు చేయువాడు ప్రభువు ఆశ్చర్యకరుడు నూతన కార్యములు చేయువాడు ప్రభువు ఆశ్చర్యకరుడు బలమగు కార్యములు చేయువాడాయను ధైర్యముగా పాడెదం బలమగు కార్యములు చేయువాడాయను ధైర్యముగా పాడెదం ఆ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు ఆ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము ప్రేమా సౌందర్యములు గలవాడు చేమౌనిచువాడు ప్రేమా సౌందర్యము గలవాడు శ్రీమమునిచువాడు మహిమైశ్వర్యములు గలవాడాయనే మహిమి పొగడెదము మహిమైశ్వర్యములు గలవాడాయనే మహిమి పొగడెదము ఆ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము మనకెన్నో వాగ్దానములిచ్చి మనమను భావించితివి మనకెన్నో వాగ్దానములిచ్చి మనమను భావించితివి ఘనత మహిమా ప్రభావము ప్రభువుకి హల్లెలూయా ఆమేన్ ఘనత మహిమా ప్రభావము ప్రభువుకి హల్లెలూయా ఆమేన్ ఆ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము బ్రదర్ శంకర్రావు గారి కుటుంబంతో కూడా దయచేసి రావాలని ప్రేమతో మనం చేసినాం మీటింగ్ వారిదే కాబట్టి ఒకసారి మీద రూమ్స్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చాను పాట సంఖ్య 252 పాడదాం పాత పుస్తకం 250 అడవి చెట్ల నడుమ ఒక జలద వృక్షం వలె పరిశుద్ధుల సమాజంలో యేసు ప్రజ్వలించున్నాడు పాట పాడదాం 252 పాట సంఖ్య పాత పుస్తకం 250 అడవి చెట్ల నడుమ ఒక జలద వృక్షం వలె పరిశుద్ధుల సమాజంలో యేసు ప్రజ్వలించున్నాడు కీర్తింతున్న నా ప్రభుని జీవకాలంలో ప్రవేశిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదామని పాడదాం
అడవి చెట్ల నడుమా ఒక జల్దరు వృక్షమలే పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. షారోను రోజాయనే లోయ పద్మములు ఆయనే. షారోను రోజాయనే లోయ పద్మములు ఆయనే. అతి పరిశుద్ధుడు ఆయనే. 10,000లో అతి శ్రేష్ఠుడు. అతి పరిశుద్ధుడు ఆయనే. 10,000లో అతి శ్రేష్ఠుడు. నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. పరిమళ తైలం నీ నామం దాని వాసన వ్యాపించగా. పరిమళ తైలం నీ నామం దాని వాసన వ్యాపించగా. నిన్న శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయును. నిన్న శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయును. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. మనోవేదన సహించలేక సిలువపై మూలుని చూడగా. మనోవేదన సహించలేక సిలువపై మూలుని చూడగా. ప్రేమనెత్తుకొని భయపడకు మని అంటిని. ప్రేమనెత్తుకొని భయపడకు మని అంటిని. నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. నాలో అకు దీపం నీవే. నా బ్రతుకు జీవం నీవే. నా త్రోవకు దీపం నీవే. నా బ్రతుకు
భయపడకు అని అంటివి. నేనే నీ దేవుడని భయపడకు అని అంటివి. కీర్తితో నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. పాట సంఖ్య 238, పాత పుస్తకం 236. స్తోత్రించి కీర్తించదు హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లసింతు హల్లెలూయా అని పాడదాం. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడిచిన కాలమెల్లా కంటి పాపావలే, గడిచిన కాలమెల్లా కంటి పాపావలే కాచేను ప్రభు హల్లెలూయా. ప్రభు స్తుతించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తుతించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. పాపమును పాపినాడు హల్లెలూయా, మన శాపమును పాపినాడు హల్లెలూయా. పాపమును పాపినాడు హల్లెలూయా, మన శాపమును పాపినాడు హల్లెలూయా. కన్న తల్లి వాళ్ళని కనికరించెను మమ్ము, కన్న తల్లి వాళ్ళని కనికరించెను మమ్ము, ఎన్నో తరమ ప్రేమ హల్లెలూయా. ప్రభుని స్తుతించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తుతించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. తల్లి అయిన మర్చినాను హల్లెలూయా, తాను ఎన్నడైనా మర్చిపోడు హల్లెలూయా. తల్లి అయిన మర్చినాను హల్లెలూయా, తాను ఎన్నడైనా మర్చిపోడు హల్లెలూయా. ఎల్లాయి ఊలా నుంచి ఉల్లాసమొసగును, ఎల్లాయి ఊలా నుంచి ఉల్లాసమొసగును, వల్లాగా మనల కోరి హల్లెలూయా. ప్రభుని స్తుతించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తుతించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. శోధన కాలములందు హల్లెలూయా, మన వేదన కాలములందు హల్లెలూయా. శోధన కాలములందు హల్లెలూయా, మన వేదన కాలములందు హల్లెలూయా. నాదుడు యేసు మన చెంతనుండావిన, నాదుడు యేసు మన చెంతనుండావిన, చింతాలే మీయురావు హల్లెలూయా. ప్రభుని
స్తుతి చెల్లించి ఉల్లాసిద్దుము హల్లెలూయా స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసిద్దుము హల్లెలూయా సర్వలోకమునందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా సర్వలోకమునందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా చేరిన వారినెల్లా కోరి ప్రేమించే యేసు చేరిన వారినెల్లా కోరి ప్రేమించే యేసు చేర్చును కౌగిటేలు హల్లెలూయా ప్రభు స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసిద్దుము హల్లెలూయా స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసిద్దుము హల్లెలూయా గడిచిన కాలమెల్లా కంటి పాపావలే గడిచిన కాలమెల్లా కంటి పాపావలే కాచేడు ప్రభు మమ్ము హల్లెలూయా ప్రభు స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసిద్దుము హల్లెలూయా స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసిద్దుము హల్లెలూయా చాలా వందనాలండి. పాటలు ఎంతవరకు దేవుడు ఎంతో మైపరిచినందుకు వందనాలు. సాక్షి విందాం. శంకర్రావు గారి యొక్క పెద్ద కుమార్తె సహోదరి విజయవాడ నుండి వచ్చారు. వారు కొద్ది సాక్ష్యం చెప్పిన తర్వాత ప్రార్థన బ్రదర్ షడ్రక్ ఇమాయిల్ గారు ప్రార్థన చేసిన తర్వాత వాక్యం వింటాం. పాప వచ్చి సాక్ష్యం చెప్పాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ ప్రేమపరలోకపు తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు దేవా. గొప్ప దేవుడా, మంచి దేవుడా, నీకే వందనాలు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, యుగ యుగంలో జీవించిన రాజా, నీకే స్తోత్రాలు. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, ఈ దినాన్ని క్షణాన్ని చూడలేక ఎంతోమంది ప్రభా మాకంటే గొప్పవారు, ఘనులు, అందచందాలు కలవారు, ఐశ్వర్యవంతులు దేవా నశించిపోయారు. దేవా, ఎందుకు పనికిరాని వాళ్ళమి, అల్పులమి, దీనులమైనప్పటికీ తండ్రి దేవా, నిన్ను ప్రార్థించడానికి కానీ దేవా నీ ఎదుట నిలబడి మాట్లాడడానికి కూడా ప్రభా ఎటువంటి అర్హత లేని దీనురాలని తండ్రి దేవా. నన్ను ఎంతోమంది కంటే ప్రభా మేమేం గొప్పవారం కాదు తండ్రి దేవా, భక్తి పనులం అంతకంటే కాదు ప్రభా. అయినప్పటికీ తండ్రి దేవా, నన్ను ఈ విధంగా నిలబెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇప్పుడు నేను చిన్న సాక్ష్యం చెప్తుండగా దేవా, చెప్పే సాక్ష్యంలో మీరు ఉండండి ప్రభా. దేవానికి మహిమకరంగా ఉండటకు సహాయం చేయమని చిన్న ప్రార్థన పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. సామిష్టి దైవజనులు కూడా వందనాలు. ఈరోజు జరిగే కార్యక్రమం ఏంటంటే చెల్లి విషయంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. చెల్లి విషయంలోనే కాదు, దేవుడు మా కుటుంబంలో చాలా చాలా అంటే చాలా నిజంగా దేవుడు నిజంగా మొరపెట్టి వారికి నేను సమీపంగా ఉన్నాను అన్నాడు కదా. అట్టి రీతిగానే దేవుడు నా కుటుంబంలో ఎన్నో మేలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. ముఖ్యంగా చిన్నదాని విషయంలో అయితే గత సంవత్సరం 2024 డిసెంబర్ 15న తన మ్యారేజ్ అయింది. వివాహం ఎంతో ఘనంగా చక్కగా జరిగించాడు. తర్వాత బిడ్డ గర్భఫలం విషయంలో కూడా గర్భఫలం యెహోవా బహుమానం కుమారులను అనుగ్రహించి స్వాస్థ్యం అనే రీతిగా గర్భఫలం విషయంలో కూడా దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకా తన డెలివరీ విషయంలో కూడా ఎంతగానో మీ అందరినీ నేను కూడా గ్రూప్లో మెసేజ్ పెట్టడం జరిగింది. నా చెల్లి నిమిత్తం అందరూ ప్రార్థన చేయండి, సుఖమైన ప్రసవం అని చెప్పేసి మిమ్మల్ని అందరూ నేను ప్రార్థన ఆసక్తి కోరినప్పుడు మీరందరూ భారంతో నా చెల్లి గురించి ప్రార్థన చేశారు. అందుని బట్టి కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. దేవుడు మీ అందరి ప్రార్థన విన్నాడు. ఆ బిడ్డ ఎంతగానో చిన్న బిడ్డ, కొంచెం తక్కువ ఏజ్లోనే వివాహం కూడా జరిగింది. ఎలాగా ఏంటని చెప్పేసి నేనైతే ఎంతగానో ఏడ్చాను. తన డెలివరీ సమయానికి నేనైతే ఇక్కడ లేకపోయాను, కానీ చెప్పిన వారు మాట్లాడితే విన్నాను. ఆ డెలివరీ విషయంలో కూడా దేవుడు ఎంతగానో సహాయం చేశాడు, కృప చూపించాడు. డెలివరీ కూడా
చాలా కొంచెం క్రిటికల్ అయిందంటే చాలా కష్టమైంది. అయినప్పుడు కూడా బిడ్డ పెయిన్స్ విషయంలో పెయిన్స్ తట్టుకోవడం విషయంలో దేవుడు ఎంతగానో కృప చూపించాడు. నిజమేనండి, దేవుడు కృప లేకపోతే, దేవుడు మనకు తోడుగా లేకపోతే మనం ఎటు వారని చెప్పండి. దేవుడు నా చెల్లి విషయంలో ఎంతో గొప్ప కార్యం చేశాడు. ఆ బిడ్డ విషయంలో నేను ఎంతగానో కన్నీరు విడిచి ప్రార్థించాను. యేసయ్య, బిడ్డ చిన్న బిడ్డ, తను ఆ పెయిన్స్ అని అలా తను తట్టుకోలేదేమో అని నేను ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు. ఇది కన్నీరు విడిచే సమయం అయితే కాదు, కానీ నాకు ఎందుకో చెప్తుంటే కన్నీరు ఆగట్లేదు. బిడ్డ విషయంలో దేవుడు నిజంగా సాయం చేశాడు. నేను ఆ తర్వాత రోజు నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అక్కడ డాక్టర్స్, తనకి డెలివరీ చేసిన నర్సులు వాళ్ళందరూ చెప్పారు, నిజంగా దేవుడే మీకు సహాయం చేశాడమ్మా, చాలా కష్టమైపోయింది, బిడ్డ బాగా ఓర్చుకుంది, అసలు నిజంగా తనకి దేవుడు శక్తిని ఇచ్చాడు అని చెప్పేసి వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పారు. అటు రీతిగా తన డెలివరీ అంతట్లో దేవుడు సహాయం చేశాడు. అంతేకాకుండా తను కోరుకున్నటువంటి మా అమ్మ కోరిక, నా కుమార్తెలిద్దరికి, నాకు 2 కుమార్తెలు, నా కుమార్తెలకి మొదటి కుమారుడు కావాలని చెప్పి మా అమ్మగారి కోరిక. అటు రీతిగానే దేవుడు కుమారుని కూడా తను కోరుకున్నట్లు కుమారుని కూడా దయచేశాడు. అందుని బట్టి కూడా దేవుడిని నేను ఎంతగానో రుణస్థురాలై ఉన్నాను. ఇప్పుడు థ్యాంక్స్, కృతజ్ఞత కూడికి పెట్టుకున్నాము. ఇంతవరకు తన వివాహంలో, తన గర్భఫలం విషయంలో, బిడ్డ విషయంలో, తన డెలివరీ విషయంలో దేవుడు ఎంతగానో సహాయం చేసినందుకు దేవునికి వందనాలు. అలాగే నా విషయంలో కూడా మీ అందరికీ తెలుసు, దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేశాడు. ఇప్పుడు నేను నా కుటుంబాన్ని కట్టుకున్నానంటే అది నా గొప్ప కాదు, దేవుని కృప. దేవుని కృపను బట్టి, దేవుడి మీద నాకున్న ఆ శక్తిని బట్టి దేవుడు నా ప్రార్థన విన్నాడు. నా గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేశారు, అందుని బట్టి కూడా మీకు వందనాలు. నా విషయంలో, నా చెల్లి విషయంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఇంకా ఆ బిడ్డ కాకపోతే హిందూ ఫ్యామిలీ, తన విషయం కూడా ప్రార్థన చేయండి. కుటుంబ రక్షణ నిమిత్తం కూడా తను కూడా ఇంకా దేవుడు నమ్ముకుంటే ఇంకా నాకు అంతే చాలు. కుటుంబ విషయమే, వాళ్ళ రక్షణ గురించి ప్రార్థన చేయండి. దేవుడు ఈ దినం, ఈ రోజు మన అందరం సంతోషంగా కూడుకోవడానికి దేవుని ఇచ్చిన బట్టి, మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ గారు, థ్యాంక్ యూ అమ్మా. మన మధ్య షడ్రక్ ఎమాన్యుల్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. దేవుని సేవకులు వడ్లపూడి బ్రదర్ గారు. అందరికీ ప్రైజ్ అండి. నేను సేవకులు కాదు, కాకపోతే బ్రదర్స్ అన్నమాట. చర్చిలో బాధ్యత కలిగే ఒక బ్రదర్ని. దయచేసి అదే అన్న రక్షణానంద గారు చెప్పారు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, పరలోకమందున్న ప్రభువా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువైనా ఇటు రీతిగా ప్రభువైనా ఇక్కడ ప్రభువైనా మమ్మల్ని అందరినీ ప్రభువైనా సమకూర్చిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువైనా ఈ యొక్క ప్రభువైనా కృతజ్ఞత కూడి ప్రభువైనా మమ్మల్ని అందరినీ తీసుకొచ్చిన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ముందున్న పరిచర్యను ప్రభువైనా క్రమంగా మర్యాదగా ప్రభువైనా సక్రమంగా జరిగేటట్లు సహాయం దయచేయండి. నీ యొక్క ప్రభువైన దాసుని ప్రభువైన రక్షణానంద గారు ప్రభువైన మెసేజ్ వ్యవహరిస్తారు వాళ్ళు ప్రభువైన జ్ఞానం దయచేసి ప్రభువైన మా ముందు సమయాన్ని ప్రభువైన దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని, ఇంకా రావాల్సిన బిడ్డలు ప్రభువైన త్వరగా నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సామెల్ గారు కూడా ప్రార్థన చేస్తారు సాక్ష్యం కొరకు. సామెల్ గారు కూడా ఈశ్వరుడు ప్రార్థన కొరకు. అందరూ దయచేసి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. మా ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడు నాయన, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. భూమి ఆకాశం సృష్టించిన గొప్ప దేవ, పరలోకమందున భూమి మీద సర్వాధికారం కలిగిన దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, ఈ దినం ఈ రీతిగా మమ్మల్ని దినాన్ని ప్రేమించి కాపాడి భద్రపరిచి మరి ఒకసారి ప్రభా ఈ దినాన్ని ప్రభా తండ్రి నాయన ఈ రీతిగా మమ్మల్ని చేకూర్చి నిన్ను మహిమపరచడానికి ఇచ్చిన తండ్రికి స్తోత్రాలు. ఇదిగో నాయన, శంకర గారిని ప్రేమించి ఇచ్చిన 2 బిడ్డల స్తోత్రాలు పోతండి. పెద్ద కుమార్తెను వాళ్ళు కానీ నాయన బిడ్డలు దీవించి ఆశ్రయించిన స్తోత్రాలు. ఆ బిడ్డ కూడా ప్రభా నీ దేవుల్లో బాగా వర్ధిల్లుతున్న జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుని సెలవిచ్చిన రీతిగా ఆయన బిడ్డను ఆశ్రయించే స్తోత్రాలు. ఆయన తన భర్తను కూడా దీవించి ఆశ్రయించి కుటుంబాన్ని ఆ తోడు కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి. ఆయన అదే రీతిగా ఆయన చిన్న కుమార్తె ప్రభాతనైనా మరి ప్రభాతనైనా మరి దానికి వచ్చినాడు గారిని చిన్న కుమార్తెను ప్రేమించి ఇచ్చిన నాయన బహుమానం బట్టి స్తోత్రాలు తండ్రి. కుమారులు ఏవో ఇచ్చిన స్వాస్థ్యమును సెలవిచ్చావు, గర్భఫలము నాయన ఏవో ఇచ్చిన బహుమానం సెలవిచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. నాయన బిడ్డల ప్రభాతాన్ని జ్ఞానమందు వయస్సు ఎందును దేవుని దాన్ని మనుషుల దైన వద్దులు సాయం చేయండి. ఒక సమూహల వలె
నాయన ఒక తిమోతి వలె వద్దిట్లో సహాయం చేయండి నాయన. బాల్యదినం నుండే తన సృష్టికర్త నజరని యేసుకు వచ్చిన తెలుసుకుంటూ సహాయం చేయండి ప్రభా. నాయన కుటుంబాన్ని బాగా దీవించండి ప్రభా. ఆ పాప విషయంలో కూడా డెలివరీ విషయంలో ఎంతో సహాయం చేసావు నాయన. నువ్వు సహాయం చేయకపోతే ఎవరు సహాయం చేయలేరు ప్రభా తండ్రి. ఎందుకంటే మేము నమ్ముకున్నాం ప్రభా నిన్ను నాయన. నువ్వే మాకు ఆధారం, నువ్వే మాకు దిక్కు, నువ్వే మాకు ధైర్యం ప్రభా. అన్ని విషయాల్లో సహాయం చేసి ఉన్నావు. గొప్ప ఆశ్చర్యకడు ఆలోచనకత్వమైన సమస్తమును సాధ్యపరిచే దేవుడు ఉన్న స్తోత్రాలు నాయన. కుటుంబ ప్రార్థనలు ఆలకించి బిడ్డను రక్షించి కాపాడి దీవించి అడ్డలు సుఖంగా ఇచ్చే స్తోత్రానికి వందనాలు కాన్పు. అందరూ కూడా వందనాలు ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డలు దీవించి ఆశ్రయించండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఈ కుటుంబ ఆది అంతవరకు మీరే మహిమ పొందుకుని ఆయన. ఈ వర్తమానం ప్రభాతని ఎవరైతే నాయన సేవకులు దేవుని సేవకులు వర్తమానం ఇస్తుండగా తండ్రి అతను మేమే సహాయం చేసి మనోటికి బోరగా ఉండి ప్రభా నాకు మాకు కావాల్సిన దయచేయమని చిన్న ప్రార్థన యేసు క్రీస్తు నామమున కొంచెం నామ తండ్రి ఆమేన్. మన సొంత బైబిల్ అయితే బైబిల్ పాట పాడదాం. పఠింపు శ్రేష్ఠ గ్రంథం బైబిల్ 2 భాషల్లో పాడదాం. తెలుగు ఇంగ్లీష్ పాడదాం రండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help you all the way, oh, the best book to read is the Bible. చాలండి. బ్రదర్స్ ఇటువైపు కూర్చోండి, సహోదరు ఇటువైపు కూర్చోండి, సహోదరి ఇటువైపు కూర్చోండి. బ్రదర్స్ అనేవారు మగవారు ఇటువైపు కూర్చోండి, సిస్టర్స్ ఇటువైపు కూర్చోవాలని ప్రేమతో మనం చేసిన తర్వాత మీరు కలుసుకొని మాట్లాడుకుందాం. ఇప్పుడు దేవుని వాక్యం ఉందా? డేవిడ్ అన్న గారు దేవుని వాక్యం అందిస్తారు. 12:30 కల్లా మేము ముగించేస్తాం. గాబరా పడకండి, మమ్మల్ని గాబరా పెట్టకండి దయచేసి. దేవుని వాక్యము శ్రద్ధగా వినాలి. ఎవరు కూడా మాట్లాడొద్దని ప్రేమతో మనం చేయించిన అటు ఇటు కూడా వ్యతిరేకండి. దేవుని వాక్యము శ్రద్ధగా వినాలని ప్రేమతో మనం చేయించిన. యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని సహోదరుడు శంకర్రావు గారు సహోదరిని బట్టి వారి యొక్క 2 కుమార్తెలు బట్టి కూడా దేవునికి ఎంతో వందనస్తులం. ప్రభు కుమారి విషయంలో వారు సంఘాన్ని ఎంతో ప్రార్థన కోరినప్పుడు సంఘం ఎంతో ప్రార్థన చేసింది. అలాగే రత్నకుమారి విషయంలో కూడా దేవుని ప్రార్థన కోరారు. అవి మాకు తెలుసు. వాటన్నిటిని బట్టి దేవుడు ఎంతో మేళ్లను చేసి ఉన్నాడు. దేవుడు గత నెల 21వ తారీఖున ప్రభు కుమారికి ఒక మంచి బిడ్డను మేము ఆ ఉదయకాలంలోనే 21 ఉదయాన్నే వెళ్ళి నేను కృప వెళ్ళి చూసినప్పుడు నిర్మూలంగా పడుకున్నాడు బిడ్డ, చక్కగా పడుకున్నాడు. ఆహా, చాలా సంతోషం అయింది. నిజంగా దేవుడిచ్చిన బహుమానాలు ఒక్కొక్కసారి మనకెంతో మేలుకరంగా ఉంటాయి. అప్పుడు నా మనసులో ఒక మాట అనుకున్నాను, అంటే నేను నా పైకి అనలేదు అనుకున్నాను, ఇంత చిన్న బిడ్డ దేవుడు చక్కని బహుమానం ఇచ్చాడే అని ప్రభువుని స్తుతించి చాలాసేపు ఉండి ప్రార్థన చేసి రావటం జరిగింది. ఆ నెలలో సంఘంలో చాలా క్రియలు టకటకటకటకని జరిగిపోయాయి. అర్థమైందండి. 21ని మంచి బిడ్డను దేవుడు వారి గృహంలో ఇచ్చున్నాడు. శంకర్రావు గారు అయితే మనవును చూసి పొంగిపోతున్నారు. అర్థమైందండి. చాలా సంతోషం. కొన్ని నిమిషాలు మీకు 12:30 కల్లా మేము భోజనాలు రాగానే మిమ్మల్ని విడిచిపెట్టేస్తాం. ప్రార్థన కొద్దిగా వాక్యం వినండి, మంచి మాటలు చెప్తా. ఆ మాటలు మీరు ఆలకించి ఒకసారి ఆలోచించండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో తండ్రి, నీ పక్షాన నేను నిలబడుతూ ఉండగా ప్రభా, నీ ప్రేమ ఎటువంటిదో ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము రుచి చూడటానికి మీ కృప దయచేయమని కోరుతున్నాం. మీ సహాయం కోరుతున్నాం. మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభా, నేను దీనుడుగా నీ దగ్గరికి వస్తున్నాను. నీ వాక్య భాగాలు మాకు వినిపించమని కోరుతున్నాం. ఏ ఒక్కరిలోనైనా పని జరిగించమని కోరుతున్నాం. నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభా, అలాగే చంటి బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి సంతోషాన్ని అధికము చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. మీరే మాతో మాట్లాడమని యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఒక మాట మీకు జ్ఞాపకం చేశాను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కవి గారు గురజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారు. ఏమని అన్నారంటే, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. అది మట్టితో నిండినది కాదు, మనుషులతో నిండిన దాన్నే దేశం అంటారు. మట్టితో నిండిన దాన్ని ఏమంటారంటే అది భూమి, లేకపోతే అది ఏకాంత స్థలము, అరణ్యము, అడవి అంటారు. కానీ మనుషులు ఉన్న దాన్నే దేశము అంటారు. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించడానికి కారణము నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించడానికి కారణం ఏంటంటే, దేవునికి మానవుడు అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. జాగ్రత్తగా ఆలకించండి, కొన్ని నిమిషాలే. ఎందుకు ఇష్టం? సృష్టిలో అందరికన్నా మానవుడే దేవునికి ఎందుకు అంత ఇష్టం? మానవుడంటే దేవునికి ఎందుకు అంత ఇష్టం అంటే, మానవుడు మామూలు మనిషి కాదు. అన్నిటినీ దేవుడు మాట చేత కలగజేశాడు. వెలుగు కలుగుగాక అంటే వెలుగు కలిగింది, ఆకాశము కలుగుగాక అంటే ఆకాశం కలిగింది, పక్షులు కలుగుగాక అంటే పక్షులు కలిగాయి, చేపలు, చంద్ర నక్షత్రాలు కలుగుగాకంటే చంద్ర నక్షత్రాలు అన్నీ కలిగాయి. అలాగే మానవుడు కలుగుగాక అని ఆయన అనలేదు. ఎందుకో తెలుసా? మానవుని ఒక ప్రత్యేకమైన రీతిలో చేశాడు. ఏ రీతి అంటే తన స్వరూపమందు తన పోలికలో చేశాడు. ఎందుకంటే దైవ మహిమ, దైవ పరిశుద్ధత, దేవునితో సమానముగా ఒక పోలికను తయారు చేద్దామని దేవుడు ఈ సృష్టిలో మానవుని చేస్తున్నాడు. మానవుని చేసిన ఆయనకి ఏమి ఇచ్చాడు అంటే, వాటన్నిటిలాగా ఇవ్వలేదు కానీ ఒక ప్రత్యేకమైనది ఇచ్చాడు. ఏమిటంటే తన ఆత్మను ఇచ్చాడు. వాని నాసికా రంధ్రములో జీవవాయువు ఊదగా అతడు ఏమైపోయాడండి? జీవాత్మాయను. అందరి పక్షులు, పశువాదులు, జంతువుల యొక్క ప్రాణము వేరు, మన ప్రాణం వేరు. ప్రాణము అంటే రక్తమే. వాటిలో రక్తం ఉంది, మనలో రక్తం ఉంది, అది ముమ్మాటికి సత్యం. కానీ వాటిలో ఆత్మ లేదు, పశువులలో ఆత్మ లేదు, జంతువులలో ఆత్మ లేదు, పక్షులలో ఆత్మ లేదు, కానీ మనకు ఒక ఆత్మ ఉంది. అందుకే అంటాడు కదా, దేవుడు ఈ ఆత్మ దేవుడు పెట్టిన దీపమట. ఆ దీపము వెలుగుతున్నప్పుడు మనం బ్రతుకుతున్నాం, మనం సలిస్తున్నాం, మనం ఉనికి కలిగి ఉన్నాం. మన కాలు చేతులు కదులుతున్నాయి, మన యొక్క ఊపిరి ఆడుతుంది. ఆత్మ అన్నిటికీ లేదు. దేవుడు పెట్టిన ప్రత్యేకమైన ఆత్మ దేవునిది అది. కాబట్టి దేవుడు నా ఆత్మను మానవులకు ఇచ్చాను కాబట్టి నేను మానవులను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని దేవుడు మానవుల కొరకు ఎక్కువ ఆలోచిస్తున్నాడు. ఉదాహరణకి మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, జాగ్రత్త వినండి. మనం ఏదైనా ఒక బిడ్డను ప్రేమించామనుకోండి, ఒక 5 బిడ్డలు ఉన్నారు, అందరినీ మనం సమానంగా ప్రేమించలేకపోవచ్చు, కానీ ఒక బిడ్డని మనకంటే చాలా ఇష్టం. 5 బిడ్డల్లో మనకు ఒక బిడ్డ అంటే చాలా ఇష్టం. ఆ బిడ్డ కొరకు మనము ఏదైనా చేస్తూ ఉంటాం, ఏదైనా కూడబెడుతుంటాం, ఏదైనా మనము జరిగిస్తూ వస్తుంటాం. అర్థమైందండి? అలాగే ఈ సృష్టిలో అందరికన్నా దేవునికి ఇష్టమైన వ్యక్తి ఎవరంటే మానవులు. ఎందుకంటే మానవుని యొక్క రూపము దేవుని యొక్క రూపము మానవులకు ఇచ్చున్నాడు. దేవుని యొక్క మహిమ మానవునికి ఇచ్చాడు. దేవుని యొక్క జ్ఞానము మానవులకి ఇచ్చాడు. దేవునికి ఉన్న ఆ యొక్క పరిశుద్ధత మానవునికి ఇచ్చాడు. అన్నిటికన్నా ముఖ్యముగా దేవుడు తన ఆత్మను మానవునికి ఇచ్చాడు. అందుకంటాడు కదా ఒక మాట,
బైబిల్ గ్రంథంలో ఉంది. మానవుడు దేవుని సృష్టి, చేతి పని. మాటతో చేయబడిన వాడు మానవుడు కాడు. దేవుడు కష్టపడ్డాడు, తన చేతులతో ఒక రూపాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రూపముతో వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదినప్పుడు వాడు జీవించు ఆత్మ అయింది. ఈ మానవుడికి ఏమి చేశాడు? సరే, మానవుడంటే దేవునికి చాలా ప్రేమించిన వ్యక్తి చాలా ప్రేమించాడు కాబట్టి ఈ మానవునికి ఏమి ఇచ్చాడు తెలుసా? ఇది చేసిన సృష్టి అంతటి మీద అధికారం ఇచ్చాడు. ఇవన్నీ మీరు ఏం చేయండి, ఏలండి అంటాడు. అందుకనే శాస్త్రజ్ఞులు ఖగోళాన్ని గురించి ఆలోచిస్తున్నారు, అర్థమైందా? డాక్టర్లు ఆరోగ్యాన్ని గురించి ఆలోచిస్తున్నారు, న్యాయవాదులు న్యాయముని గురించి ఆలోచిస్తున్నారు, ఉపాధ్యాయులు విద్యను గురించి ఆలోచిస్తున్నారు. ఇదంతా మానవుడు శాసిస్తున్నాడు, అర్థమైందండి? దేవుడు చూసిన సృష్టి అంతటినీ కూడా దేవుడు ఏం చేశాడంటే మానవుని చేతిలో పెట్టాడు, అర్థమైందా? మన తండ్రులకు ఇష్టమైన బిడ్డకు మనకు కలిగిన వాటన్నిటి ఎలాగ అప్పగిస్తామో దేవుడికి కలిగిన వాటన్నిటినీ కూడా దేవుడు మానవునికి అప్పగించాడు. మానవునికి అప్పగించి ఏలండి అన్నాడు. బాగానే ఉంది కథ, అక్కడికి బాగుంది, జాగ్రత్త వినండి. అయితే ఏమైందో తెలుసా అండి? మానవుడికి ఏమిచ్చాడంటే ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకో తెలుసా? మనము ప్రేమించిన బిడ్డకు మనము అన్నీ ఇస్తూ కూడా ఏం చెప్తాం? ఇది జాగ్రత్త నాయన, నువ్వు వారి దగ్గరికి వెళ్తే ఇది నష్టపోతావు, నువ్వు వీరి దగ్గరికి వెళ్తే ఇది నష్టపోతావు, కాబట్టి నువ్వు వారి జోలికి వెళ్ళకు, నువ్వు వీరి జోలికి వెళ్ళకు, జాగ్రత్తగా ఉండాలి సుమా అనే తండ్రి తన అనుభవంతో బిడ్డకు చెప్పినట్లు దేవుడు కూడా తన అనుభవం నుండి ఏం చెప్పాడంటే, ఇదిగో ఈ తోటన్నిటిలో కూడా, జాగ్రత్త వినండి, ఈ తోటన్నిటిలో కూడా అన్ని ఫలాలు నువ్వు తినొచ్చు, అన్ని ఫలాలు తినొచ్చు. అదిగో ఆ తోట మధ్యలో 2 చెట్లు ఉన్నాయి. ఒక చెట్టు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము, ఇంకొక చెట్టు ఏమిటో తెలుసండి? జీవముచ్చు వృక్షము. కాబట్టి నువ్వు వాటిని మట్టుకు ముట్టొద్దు. ఒక తండ్రి తన బిడ్డకు వారి జోలికి వెళ్తే నువ్వు నేను ఇచ్చిందంతా నష్టపోతావు సుమా అని ఎలా చెప్పాడో, నువ్వు వీరి జోలికి వెళ్తే నేను ఇచ్చిన ఆస్తంతా నువ్వు ఎలా నష్టపోతావు అని చెప్పాడో, తండ్రి అయిన దేవుడు కూడా, ఆ దేవాది దేవుడు కూడా మానవునికి ఏం చేశాడంటే నువ్వు వాటి జోలికి వెళ్తే నువ్వు నష్టపోతావు అని చెప్పాడు. నువ్వు వాటి జోలికి వెళ్తే నువ్వు మరణిస్తావు అన్నాడు. ఇప్పుడు పాపం అంటే ఏంటి తెలుసా? మనము చెప్పిన ఆజ్ఞను ఆ కుమారుడు పాటించకపోతే ఆజ్ఞను అతిక్రమించాడు, అది పాపము అంటారు. అలాగే మానవుడు కూడా ఏమి చేశాడంటే దేవుడు చెప్పిన మాటను అంగీకరించకుండా దానిని ఏమి చేశాడంటే చేశాడు. కాబట్టి పాపము ఈ లోకానికి వచ్చింది. పాపము అంటే ఏదో గొప్ప చేస్తున్నాం కాదు, దేవుని విడిచిపెట్టుటే పాపము. ఏ దేవుడు? మనల్ని చేసినవాడు. చూడండి, ఇంకా మీకు ఉదాహరణ చెప్తా, జాగ్రత్తండి. నిన్ను కన్నా బిడ్డలు నిన్ను విడిచినప్పుడు నీకు ఎంత బాధ కలుగుతుందో, ఆయన సృష్టించిన మానవుడు ఆయన విడిచిపెడితే కూడా అంతే బాధ, అంతే ఉంటుంది. అప్పుడు తల్లిదండ్రులు అంటారు, అరే నా బిడ్డ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు రా అని అంటుంటారు. కానీ దేవుడు కూడా అదే బాధపడుతున్నాడు. నా బిడ్డ, నేను చేసిన బిడ్డ, నా రూపంలో ఉన్న బిడ్డ, నా ఆత్మనిచ్చిన బిడ్డ, నేను చేసిన ఈ సృష్టికి అధికారం ఇచ్చిన బిడ్డ కూడా నన్ను విడిచి దూరముగా వెళ్ళిపోయాడని ఆ దేవాది దేవుడు బాధపడుతున్నాడు. ఈ ఎడబాటు దేని వల్ల వచ్చింది? దేవునికి మానవునికి ఎడబాటు దేని వల్ల వచ్చిందంటే కేవలము ఒక పాపము అంతే. మాట వినకపోవటము. జాగ్రత్తగా ఆలకించండి. మాట వినలేదు, బాగుంది, మరి అక్కడ ఉంచుతారా? ఎవరు ఉంచరు కదా. ఇప్పుడు తండ్రికి ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు తండ్రి బిడ్డ దూరముగా వెళ్ళిపోయాడని ఆలోచిస్తూ కుమిలిపోతుంటాడు. అయ్యో, నా కడుపును పుట్టిన బిడ్డ నన్ను విడిచిపెట్టి దూరముగా వెళ్ళిపోయాడని ఎంత బాధపడతాడో. వాడు వస్తే బాగున్ను, వాడు నా దగ్గరికి వస్తే బాగున్ను అని ఎన్నో ప్రణాళికలు నువ్వు చేస్తూ ఉంటావు. అలాగే దేవాది దేవుడు కూడా ఈ తప్పిపోయిన మానవుణ్ణి నా దగ్గరికి వస్తే, మళ్ళీ నా దగ్గరికి వస్తే నా బిడ్డగా ఉంటాడని అతడు ఏమి చేశాడో తెలుసండి? ఏమి చేశాడు? ఈ లోకానికి ఆయన వచ్చిన వాడుగా ఉన్నాడు. జాగ్రత్త వినండి. అసలు దేవుడు అంటే ఎవరు? జాగ్రత్త వినండి. దేవుడు అంటే ఎవరంటే, ఒకటి మనల్ని ప్రేమించే వారిని ఏమంటారంటే, సర్వసాధారణంగా మనల్ని ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఏమంటారంటే
దేవుడు లాంటి మనసు అండి, దేవుడు లాంటి మనసు అండి, దేవుడు లాంటి మనిషి అండి. నన్ను ఎంతగా ప్రేమించాడండి తెలుసా, నన్ను ఎంతగా ప్రేమించాడు. ఒక మానవుని గురించే మనం ఆ మాట చెప్తున్నప్పుడు దేవుడు కూడా, దేవుడు అంటే ఎవరంటే తెలుసా, మనం సర్వసాధారణంగా ఈ మాటలు వాడేస్తుంటాం, కానీ ఆ మాటల్లో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకుంటే ఏంటంటే దేవుడు లాంటి మనిషి అండి, ఎంత మంచివాడండి, ఎంత మనసున్నవాడండి, నన్ను ఎంత ప్రేమించేవాడండి అని అంటుంటాం. అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడంటే, దేవుడు అంటే మనల్ని ప్రేమించిన వాడే దేవుడు. గమనించండి, దేవుడు అంటే ఎవరో తెలుసా, మనల్ని ప్రేమించగలగాలి. ఎలాగంటే మనం తప్పు చేసినా ఆయన క్షమిస్తున్నాడు, మనం ఒప్పు చేసినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనకి భేదము లేదు, వారని వీరని భేదము లేదు. అందుకే నేను ఒక మాట మీకు చదివి వినిపించాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకములో క్రైస్తవులు ఒక్కలే ఉన్నారా? కాదు, అనేక జాతుల వారు ఉన్నారు, అనేక మతాల వారు ఉన్నారు, అనేకమైన తెగల వారు ఉన్నారు. అందరినీ ఏకముగానే ప్రేమించాడు. నన్ను ఏదో క్రైస్తవులనే ఆయన ప్రేమిస్తున్నాడని ఏమాత్రం అనుకోకూడదు. నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. అలాగే మరొక తెగను ప్రేమిస్తున్నాడు, నీ తెగను కూడా ప్రేమిస్తున్నాడు. ఆయనకు భేదము లేదండి, ఆయనకు పక్షపాతము లేదు. ఎవరినైనా ఆయన ప్రేమించడానికి చాలా సంసిద్ధము కలిగిన వాడు. అనుకోవచ్చు, వారి దేవుడండి, వారినే ప్రేమిస్తాడు అనుకోవచ్చు. ఒక్క మాట చెప్పనా, ఆ సృష్టికర్త వారి దేవుడైతే వెలుతురు వాళ్ళకి ఇవ్వాలి కదా, గాలిని వారికి ఇవ్వాలి కదా. అర్థమైందా? ఈ లోకము యొక్క అధికారం వారికి ఇవ్వాలి కదా. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన ఏకరీతిగా వర్షమును కురిపించువాడు, సూర్యరశ్మిని ఇచ్చేవాడు. ఇప్పుడు దేవుడు అంటే ఎవరో తెలుసా? రెండవ మాట చెప్తా, జాగ్రత్త వినండి. మొదటి మాట, దేవుడు అంటే ప్రేమామయుడు, నన్ను ప్రేమించినవాడు, తారతమ్యము లేకుండా ప్రేమించేవాడు. జాగ్రత్త వినండి, వీరు వారు, వారు వీరని తారతమ్యము లేకుండా ప్రేమించేవాడిని దేవుడు అన్నారు. రెండవది, దేవుడు అంటే ఎవరు అనేది మనము సర్వసాధారణముగా చూసినట్లయితే ఒక అధికారము కలిగిన వాడు, సర్వానికి అధికారము కలిగిన వాడు. ఆయన సర్వాధికారి. జాగ్రత్త వినండి, దేని మీద ఆయనకు అధికారం ఉంది. రోగాన్ని బాగు చేయాలన్నా ఆయనకు అధికారం ఉంది, నీకు డబ్బు ఇవ్వాలన్నా ఆయనకు అధికారం ఉంది, నీ కొరకు రక్షణ ఇవ్వాలన్నా ఆయనకు అధికారం ఉంది, నీ పిల్లలను పైకి తీసుకురావాలన్నా ఆయనకు అధికారం ఉంది. కొంతమందికి కొన్ని అధికారాలు ఉంటాయి, ఒకటి చేస్తే ఒకరు చేయలేరు, ఒకటి చేస్తే ఒకటి చేయలేరు. కానీ దేవుడు అన్నీ చేయగలడు, అతన్ని దేవుడు అంటారు. సర్వాధికారము కలిగిన వారిని దేవుడు అంటారు. ఇప్పుడు ఈ లోకంలో ఒక పిఎం గారు ఉన్నారు అనుకోండి, ప్రైమ్ మినిస్టర్, మన దేశానికే, ప్రక్క దేశానికి కానే కాదు, మన దేశస్తులే ఆయన గౌరవపరుస్తారు. అర్థమైందా? భారతదేశానికే ఆయన ఎవరంటే ఒక పిఎం, ఒక ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి, పక్క దేశానికి కాదు. దేవుడు అందరికీ కూడా ఆయన ఎవరంటే సర్వాధికారము కలిగిన వాడు. అటువంటి వ్యక్తిని దేవుడు అన్నారు. మూడవది, దేవుడు అంటే ఎవరో తెలుసా? క్షమించగలిగినంటే వాడు. అందుకే మనము తెలుసో తెలుకో మన చెంపల మీద ఏమేసుకుంటాం అండి? చిన్న చిన్న దెబ్బలు వేసుకుంటాం. అంటే ఏమిటి? ఒక అపరాధము నేను చేశాను, జాగ్రత్త వినండి, ఒక అపరాధము నేను చేశాను, దేవా నన్ను క్షమించు అని ఏం చేస్తాం? చిన్న చెంపలు వేసుకుంటాం. అది మన యొక్క సంస్కృతిలో ఒక భాగం. అలాగా వేసుకోవడం తప్పని నేను అనట్లేదు, కానీ దాని వలన నీ మనస్సాక్షిని నువ్వు బయటికి పెడుతూ ఉన్నావు. అంటే నీ మనస్సాక్షిలో ఏముందంటే ఒక అపరాధము కనబడింది, నీ మనస్సాక్షిలో ఒక తప్పు చేశానని అపరాధము కనబడింది. కాబట్టి వెంటనే ఏం చేశాడు? దేవా నన్ను క్షమించు అంటాం. ప్రభు అప్పుడు మనం ఏమంటాం? ఒక సంతృప్తికరమైన మనసుతో మనం బయటికి వెళ్తాం. దేవుని దగ్గర నేను చెప్పుకున్నాను కాబట్టి దేవుడు నన్ను క్షమించాడనే గొప్పగా నువ్వు బయటికి వెళ్ళిపోతావు, ఒక తృప్తికరముగా వెళ్ళిపోతావు. అప్పుడు ఏమని నమ్ముతున్నావు? దేవుడు అనేవాడు, జాగ్రత్త వినండి, దేవుడు అనేవాడు క్షమించగలిగిన వాడు అని నువ్వు నమ్ముతున్నావు. అర్థమైందా? దేవుడు అనేవాడు నువ్వు నన్ను క్షమిస్తాడు అనే నువ్వు నమ్ముతూ ఉన్నావు. మంచిది, అలా నమ్మడం చాలా మంచిది. అంటే దేవుడు అనేవాడు ప్రేమించేవాడు, దేవుడు అనేవాడు సర్వ అధికారము కలిగిన వాడు, దేవుడు అనేవాడు క్షమించేవాడు. కాబట్టి మనం ఏం చేస్తాం? ఊరికనే ఎప్పుడు ఎన్నిసార్లు తప్పు చేసిన ఆయన దగ్గరికి వెళ్తాం, క్షమాపణ కోరుతుంటాం,
క్షమించాడనే గొప్ప మనస్సాక్షితో వస్తున్నాం. 3 విషయాలు మనం నేర్చుకున్నాం దేవుడి గురించి. ఇక 4వ విషయాన్ని నేను మీకు చెప్తా, జాగ్రత్తనండి. దేవుడు అంటే ఎవరో తెలుసా? దేవుడు అంటే ఎవరో తెలుసా? ఒక్క మాట, నీ కొరకు నా కొరకు మన తప్పుల కొరకు ప్రాణము పెట్టేవాడే దేవుడు. ప్రాణము పెట్టేవారు దేవుడు. ఎవరైనా ఇప్పుడు అనుకోవచ్చు, నేను మీకు జాగ్రత్తగా అర్థమయ్యేది చెప్తా, జాగ్రత్త వినండి. నేను తప్పు చేశాను, శిక్ష నాకా మీకా? చెప్పండి. నాకే. నేను తప్పు చేశాను, శిక్ష నాకే వేస్తారు. మీకు వేరు కదా, మీకు వేరు కదా. మీరు తప్పు చేస్తే శిక్ష మీకు వేస్తారు. ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను, శిక్ష నాకు వచ్చింది, శిక్ష నాకు. ఆ శిక్షను నేనేం చేయాలి? భరించాలి. ఆ శిక్షను నేనేం చేయాలి? అనుభవించాలి. ఆ శిక్షను నేనేం చేయాలి? సహించాలి. నేను తప్పించుకుంటానంటే కుదరదు. ఒక జడ్జి గారి దగ్గర నేను నేరస్తుడిగా కనబడినప్పుడు ఆ జడ్జి గారు నాకు ఆ శిక్ష వేసినప్పుడు దాన్ని నేనే భరించాలి. ఇప్పుడు నేను తప్పించబడాలంటే ఎలాగా? ఆ శిక్ష నుండి నేను తప్పించబడాలి అంటే ఎలాగా? జాగ్రత్తగా ఆలకించండి. ఆ శిక్ష నుండి నేను తప్పించబడాలంటే నా శిక్ష ఎవరైనా భరించాలి. అర్థమైందా? ఉదాహరణకు అనుకుందాం, నేను తప్పు చేసి ఒక జడ్జి గారి దగ్గర నిలబడినప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో నీకు అర్థమైందా, 1,00,000 రూపాయలు ఫైన్ వేసాను అన్నారు అనుకోండి. 1,00,000 రూపాయలు ఫైన్ వేసాను అనుకోండి. నా దగ్గర 1,00,000 రూపాయలు కట్టే స్తోమత లేదు. నా దగ్గర 1,00,000 రూపాయలు కట్టే స్తోమత లేదు. ఇప్పుడు నేను శిక్ష అనుభవించాలా? నన్ను విడిపించేవాడు ఎవడు? వినండి, నన్ను విడిపించేవాడు ఎవడు? అప్పుడు అన్నాడు, ఒక ఆసాము వచ్చాడు, ఒక పెద్ద ఆయన వచ్చాడు. బాబు నువ్వు భయపడొద్దు, 1,00,000 రూపాయలు నేనిస్తాను, 1,00,000 రూపాయలు నేనిస్తాను. ఇప్పుడు ఆ వ్యక్తి నేను ఏమంటాను చెప్పండి, మీరు చెప్పండి. ఆ వ్యక్తి నేనేమంటాను? దేవుడిలా వచ్చాడండి, దేవుడిలాగా వచ్చి నన్ను జైలుకి వెళ్ళిపోవలసిన నన్ను దేవుడిలాగా వచ్చి 1,00,000 రూపాయలు కట్టి నన్ను బయటకు తీశారండి అంటాడు. అదే పని దేవుడు చేశాడు, అదే పని యేసుప్రభువు వారు చేశారు. దేవుడు అనగా అంటే మన శిక్షను భరించినవాడు, మన పాప శిక్షను భరించినట్టు వాడు. దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే పాపము వలన వచ్చు జీతము మరణం. కాబట్టి ఆ మరణాన్ని తప్పించడానికి ఎవరికి కూడా అథారిటీ లేదు. ఆ శిక్ష ఆయన భరించాడు. యేసుప్రభువు వారు ఎంత మంచివారో తెలుసా? ఆయన ఎవరిని దూషించలేదు. గమనించండి, ఆయన ఎవరిని కూడా వేలెత్తి చూపించలేదు. కానీ ఏమంటారు తెలుసా? నీకు అవసరం ఉందా? నీకు కష్టం ఉందా? నీకు బాధ ఉందా? నా దగ్గరికి రా, నేను ఆదుకుంటాను అంటాడు. ఆయన చేతులు చాపుతున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇచ్చాను. నాకు తెలిసిన ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు. ఆయన చాలా ధనవంతుడు, అర్థమైందండి. కానీ ఆయనకి నెమ్మది లేదు. నాకు తెలిసిన ఒక నేషనల్ ప్లేయర్, హాకీ ప్లేయర్ ఉన్నాడు. ఆయన ఇంటికి కూడా వెళ్ళాను, అర్థమైందా? ఆయన కూడా క్రైస్తవుడే, కానీ ఆయనకి నెమ్మది లేదు. చాలా అప్పులు అయిపోయాయి. ఆ ఉదయ కాలంలో వారింటికి నన్ను తీసుకెళ్లారు, కడపలో. వారింటికి తీసుకెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తే ఎంతో నెమ్మది పొందారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ప్రభువు నెమ్మదినిచ్చువాడు, ప్రభువు ఆత్మశాంతిని ఇచ్చువాడు. ప్రభువు మనకేం చేస్తాడంటే, మనం అనుకోవచ్చు, దేవుడా నువ్వు ఉన్నట్లయితే నాకు కనబడని అడుగు, దేవుడికి కనబడతాడు అనుకోవచ్చు. ఏదో అలాగ సిలువలో మరణించాడు అనుకుంటే నీ కొరకే, నీ పాపముల కొరకే, నా పాపముల కొరకే. అందుకంటాడు కదా, మోక్షానికి పోవడానికి అనేక మార్గాలు మానవుడు కల్పించుకున్నాడు, కానీ ఒకే ఒక దారి ఉంది, అదే యేసుక్రీస్తు. యేసు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. ఇప్పుడు ఉదాహరణకు అనుకుందాం, మీ ఇంటికి వెళ్ళాలనుకోండి, ఒకే దారి ఉంది కదండి, వేరే దారులు లేవు. అలాగే మోక్షానికి వెళ్ళాలంటే ఒకే దారి, అది యేసుక్రీస్తు ప్రభువారే. అందుకనే నా పాపముల కొరకు తప్పిపోయిన ఆ కొడుకుని తండ్రి ఎలా తెచ్చుకోవాలని ఇంటికి ఆశపడుతున్నట్లే, తప్పిపోయిన మానవుని మోక్షానికి ఎలా తీసుకురావాలన్నదే ప్రయత్నమే ఏమంటారంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు.
2025 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి మానవ అవతారం ఎత్తి, అవతారం అనకూడదు, అది రూపమే, అర్థమైందండి. మానవునిగా వచ్చి ఏం చేశాడో తెలుసా? నీ కొరకు నా కొరకు ఆయన కల్వరి శిలువలో భరించాడు. అది ప్రేమ, నీ కొరకు మరణించిన ప్రేమ. ఇప్పుడు 4 విషయాలు మీకు చెప్పా. దేవుడంటే ప్రేమించేవాడు, దేవుడంటే సర్వాధికారము కలిగిన వాడు, దేవుడంటే క్షమించేవాడు, దేవుడంటే ఎవరండి అమ్మా? దేవుడంటే మన శిక్షను భరించేవాడు. అందుకే నువ్వు ఒక్క మాట అన్నావు కదా, దేవుడిలాగా వచ్చి నన్ను రక్షించాడు రా అన్నట్లుగా, దేవుడే ఈ లోకానికి వచ్చాడు, దేవుడే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. పాపిని రక్షించటానికి. మనం అనుకోవచ్చు పితృ పారంపర్యమైన ఆచారాలు మనకు ఉండొచ్చు, కానీ వాటన్నిటి వల్ల మనం మోక్షం వెళ్ళాము. కానీ చూడండి, ఒకటి మట్టుకు సత్యం. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే శుభ్రంగా బోడిగుండు కొట్టించుకొని నా దగ్గరికి వచ్చాడు. వచ్చినా కూడా ఆయన బ్రతుకు మారలేదు. అప్పుడు అన్నాను, నువ్వేమంటే నీ తల బోడిదైంది కానీ నీ తలంపులు బోడివి కాదు. ఎక్కడ మనము మార్పు చెందాలి? మన తలంపులలో మనము మార్పు చెందాలి. అందుకే ప్రభు అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన కల్వరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి అప్పుడు మనం ఎవరవుతాం తెలుసా? తెలిసింది. ఇప్పుడు తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయిన కొడుకు మళ్ళీ తండ్రి ఇంటికి వస్తే ఏమవుతాడండి? పలానా శంకర్రావు గారి అబ్బాయి అండి, పలానా సూర్యం గారి అబ్బాయి అండి, మళ్ళీ వచ్చాడండి దేవుడు. అప్పుడు నీ ఇంట్లో ఎంత సంతోషం! వాడి కొరకేనండి నేను ఇంత సంపాదిస్తున్నాను, వాడి కొరకేనండి నేను కింద మీద పడుతున్నాను, వాడు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేటప్పుడు ఆడిదే ఎంత సంతోషం. నువ్వు మళ్ళీ నీ పాపాలు ఒప్పుకొని తండ్రి దగ్గరికి వచ్చావనుకో, ప్రభువు దగ్గరికి వచ్చావనుకో, అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? ఆయన పిల్లవవుతావు, ఆయన బిడ్డ అవుతాం. అందుకే బైబిల్ గ్రంథం ఒకటి చెప్తూ వస్తుంది. ఏంటో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం అంటాడు, తన్నెందరు అంగీకరించెదరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన ఏమిచ్చాడు? మళ్ళీ మనం దేవుని పిల్లలు అయ్యాం. అర్థమైందా? ఇప్పుడు అనుకోవచ్చు, ఎవరైనా వచ్చి నిన్ను ఒక మాట అన్నారు, అరే నీ బిడ్డ నీ ఆస్తి అంతా పాడు చేశాడు, నీకంతా చెడ్డ పేరు తీసుకొచ్చాడు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఇష్టానుసారంగా తిరిగాడు, నువ్వంతా నష్టపోయావు, మళ్ళీ నీ బిడ్డను ఎలా చేర్చుకున్నావురా అంటే నువ్వేమంటావు తెలుసా? ఏది పోయినా పర్వాలేదు, వాడు నా రక్తం అండి అంటావు. ఏది పోయినా పర్వాలేదు, వాడి దగ్గరికి రావడమే కావాలండి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువలో మరణించాడు, రక్తము కార్చాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది, పవిత్రులుగా చేస్తుంది. యేసు ప్రభువా నేను పాపిని అని నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకుంటే ప్రభు ఎంతో క్షమిస్తాడు. ప్రియమైన వారలారా, మా జీవితాలు అంతే. పూర్వదినాల్లో మేము కూడా యేసయ్య అంటే మాకు అర్థము కాలేదు, కానీ యేసయ్య ప్రేమను మేము తెలుసుకున్నప్పుడు ఆయన లాంటి మంచివాడు, ఆయన లాంటి ప్రేమామయుడు, ఆయన లాంటి గొప్ప వ్యక్తి ఎవ్వరు లేరండి, ఎవ్వరు లేరు. నా మోక్షానికి తీసుకెళ్ళేది, నన్ను మోక్షానికి తీసుకెళ్ళేది, అర్థమైందా? ఆయన ఒక్కడే. అందుకే వేదాలు అంటాడు చూడండి, అసతోమ సద్గమయ, సమతోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతాంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. అంటే అసత్యము నుండి సత్యములోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి, మరణములో నుండి జీవములోనికి దాటించేవాడు ఆ పరమాత్ముడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వ్యర్థమే. సరైన మార్గాల్లోనికి రాకపోతే ప్రభు ఏం చేస్తాడంటే నీకు ఒకటి ఉంటుంది, యేసయ్యను అంగీకరించలేని వారికి ఒకటి ఉంది, నరకము అని ఉంటుంది. నరకము కొంతమంది అంటారు, అరే నరకం ఏంటో భూలోకంలో అనుభవిస్తున్నారు ఈ శ్రమల ద్వారా అంటారు, కానీ అది అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అర్థమైందా? పురుగు అంటే మనమే పురుగు లాంటి వారు, మనం చావదు. అగ్నికి దాహుతి. ఒక ముసలం ముందట ఆమెకి ఏమైపోయిందంటే ఇక్కడ దేవుని మాటలు ఆలింగీకరించకుండా ఆమె పళ్ళన్నీ ఊడిపోయాట. అర్థమైందంటే
అప్పుడు ఒక దేవుని సేవకుడు అన్నట, అమ్మ అక్కడ పళ్ళు కొరుకుతావు, పటపట కొరుకుతావు అంటే ఈ ముసలమ్మ ఈ సేవకుడితో అంట, నాకు పళ్ళన్నీ ఊడిపోయాయి కదా అందట. ఊడిపోయిన అక్కడ పళ్ళు వచ్చేస్తాయి, అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకము ఎంతో, దాన్ని మన భాషలో అంటారు యమలోకము అంటారు. యమలోకము అంటే శిక్ష కలిగిన లోకము అని అర్థం. శిక్ష ఉంది, నీ పాపానికి శిక్షించే లోకము అని అర్థం మన భాషలో చెప్పుకోవాలంటే. ఎలా, ఎటువంటి శిక్ష? ఆ శిక్ష అక్కడ ఏముంటుందో తెలుసా? ఇక్కడైతే శిక్షలు చాలా తేడా ఉంటాయి. ఇక్కడ శిక్షలు తేడా ఉంటాయి. దొంగతనానికి ఒక శిక్ష, హత్యకు ఒక శిక్ష, మోసానికి ఒక శిక్ష వేయొచ్చు. కానీ అక్కడ శిక్ష అందరికీ ఒకటే. అక్కడ శిక్ష అందరికీ ఒకటే. అది ఘోరంగా ఉంటుంది. అర్థమైందా? వేసవి కాలంలో కొద్దిగా ఎండ ఎక్కువైతే తట్టుకోలేని నీవు ఆ నిత్య అగ్నిలో ఎలా కాలుతావు? జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు అంటే ఎవరో తెలుసుకున్నావు, ప్రభు అంటే ఎవరో తెలుసా? నీ పాపములను క్షమించువాడు. పాపములు క్షమించాయా? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన యెడల నువ్వేమవుతావు? రక్షణ. ప్రభు ఒకసారి నన్ను, ప్రభు నా పాపాలు క్షమించని అడుగు, ప్రభు నిన్ను క్షమిస్తాడు. ఇది మతం కాదండి, ఇది ఒక మార్గం. చాలామంది అనుకుంటారు ఇదేదో మతం అనుకుంటారు. మతంలో మత్తుంది, మార్గములో మోక్షం ఉంది. అర్థమైందా? మతములో మత్తుంది, మార్గములో ఏముందండి? మోక్షం ఉంది. మోక్షానికి ఒక ద్వారి ఇది. చాలామంది అనుకుంటారు ఇది మతమే కాదు, అసలు మతమే కాదు. మానవుని తిరిగి తిరిపే, తన దారికి, దేవుని దారికి తీసుకొచ్చే ఒక మార్గం. ఎట్టునండి, నేను ఆఖరిగా చెప్పి ఒక మాట ముగిస్తున్నాను. ఒకవేళ మన పాపాలు క్షమించబడకుండా, మనం దేవుని బిడ్డలుగా కాకుండా, ప్రభువుని అంగీకరించకుండా మనం మరణిస్తే ఎలా ఉంటారో తెలుసా? ఒక దినం వస్తుంది, ఒక పలానా శంకరరావు గారు లేక సూర్యం ప్రభు కుమారి వారి యొక్క మీటింగ్కి వెళ్ళినప్పుడు నువ్వు దేవుని వాక్యం విన్నావు, నువ్వు రక్షింపబడలేదు, లేకపోతే నువ్వు దేవుని వాక్యం అంటే ఆ దైవదాసుడు చెప్పాడు కదా, నువ్వు ఆ దేవుడు అంటే ఎవరో చెప్పారు కదా, అటువంటి మాటలు నీకు గుర్తు రాలేదా అంట. ఎప్పుడో మీటింగ్కి వెళ్ళానంటే అంటాడు, దేవుడు సాక్షులు పిలుస్తాడు. ఎవరు తెలుసా? మనుషులు కాదు, సాక్షులు. ఆకాశాన్ని పిలుస్తాడు, భూమిని పిలుస్తాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేశాను, ఆయన వారిని మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. అప్పుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? చెప్పు, నిజమే, తప్పించుకోలేవు. కానీ ఇది మంచి అనుకూల సమయం, ఒక దారి. దేవుడు అంటే ఎవరో తెలుసుకునే దారి. దేవుడు అంటే సన్మార్గంలో ఉంటావు, దేవుడు అంటే ప్రేమ కలిగి ఉంటావు, దేవుడు అంటే నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తావు, దేవుడు అంటే నీ బంధువుని ప్రేమిస్తావు. అది దేవుని మనసమా? అది దేవుని మనసు బాబు. దేవుడు అంటే ఏం చేస్తావు? ఇతరుల పట్ల నువ్వు క్షమాపణ కలిగి ఉంటావు. 4 విషయాలు మనం నేర్చుకున్నాం దేవుని గురించి. ఆయన నిన్ను ప్రేమించినట్లు ఎవరు కూడా ప్రేమించలేదు. నా భార్య నన్ను ప్రేమించరు, నా బిడ్డలు నన్ను ప్రేమించరు, నీ భార్య నిన్ను ప్రేమించరు, నీ బిడ్డలు నిన్ను ప్రేమించరు. ఒక్కోసారి వీళ్ళందరూ విడిచిపెట్టి ఏం చేస్తారు? ఒక మాట చెప్పాలంటే హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారు. ప్రభు హ్యాండ్ ఎవడు? జిగటగల దొంగ ఊబి నుండి చెయ్యి లేపుతాడు. నువ్వు ఏ కష్టములున్నా. అర్థమైందండి? దేవుడు అటువంటి ప్రేమమయుడు. రెండవది, దేవుడు క్షమించినట్లుగా, యేసయ్య క్షమించినట్లుగా ఎవ్వరు కూడా క్షమించరు. అటువంటి గొప్ప వ్యక్తి, సర్వాధికారం గల. నువ్వు ఏ కష్టములున్నా, ఏ రోగములున్నా, ఏ పాపములున్నా ఆయన క్షమించినట్లు ఆయనకు సర్వము అధికారం ఇవ్వబడింది. ఆయన నీ శిక్షను, నా శిక్షను నా కొరకు భరించాడు. ఆయన లాంటి ప్రేమమయుడు ఎవరు లేరండి. ఈ మాటలు వింటున్న నీ హృదయంలో అసలు అన్వేషణ చేయి. దేవుడు అంటే ఎవరా అనేది అన్వేషణ చేయి. ఏమిటి వారికి వీడికి తేడా ఏంటో ఒకసారి గమనించు. ఏమిటి అంత ప్రేమ చూపించాడు? కొడుతున్న అంత ప్రేమ ఎందుకు చూపించాడు? కల్వరి శిలువలో ఎందుకంత నీ కొరకు క్షమాపణ మాట పలుకున్నాడు. గమనించు. కాబట్టి మనం దేవుని పిల్లలను కావాలి అంటే నూతనముగా మనము మారు మనసు పొందాలి. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించుటలా నీవేమవుతావు? రక్షణ పొందుతావు. మరి ఎవరి వల్ల రక్షణ లేదు ఈ భూలోకంలో?
ఈ నామములోనే అపొస్తలుల కార్యం 4:12 యేసు నామములోనే మనము రక్షణ పొందడానికి అర్హులం. కాబట్టి బిడ్డలారా, ఈ చంటి బిడ్డ ద్వారా దేవుడు మంచి వర్తమానం ఇచ్చాడు. అంగీకరించావా? నువ్వు మోక్షానికి, దేవుని రాజ్యానికి వెళ్తావు. సరే, ఈ బిడ్డల కొరకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ 2 బిడ్డల కొరకు. పిల్లలు ఎవరు ఇస్తారండి? దేవుడు ఇస్తాడు. మానవుల యొక్క ఆ ప్రయత్నం కాదు. బిడ్డలు దేవుడు అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అది కట్టాడు. నేను కొన్ని మీరు చూడవలసిన నేను చెప్పేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:13 అంటావు, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అంటాడు. అదే ఆదికాండము 33:5 దేవుడు నాకు దయచేసిన పిల్లలు అంటారు. చాలా మందికి కొన్ని సంవత్సరాలు ఉంటాయి, పిల్లలు ఉండరు. ఈ దినాల్లో పిల్లలు ఏమంటారు? 1, 2, 3, ముచ్చటగా 3. ఇక అక్కడ నుండి ఏం చేస్తారు? మాకు వద్దు బాబోయ్ అంటారు. ఎందుకు? ఆ దినాల్లో పెంచడం అంటే భలే పెంచారు, కానీ ఈ దినాల్లో ఇంతున్నా కూడా పెంచలేకపోతున్నారు. కానీ బిడ్డలకి కొన్ని సంవత్సరాలు వివాహమైన బిడ్డలు లేకుండా చాలా ఉంటారు. కానీ దేవుడు వీరిద్దరిని జ్ఞాపకం చేసుకొని, సూర్యుని ప్రభుకుమారిని జ్ఞాపకం చేసుకొని వెంటనే దేవుడు ఇస్తాడు బిడ్డలు. మన మనశ్శక్తి కాదు. అర్థమైందా? ఆ రూపు ఎలా ఉండాలి, ఆ రంగు ఎలా ఉండాలి, ఆ చెవులు ఎలా ఉండాలి. మంచి అందగాడు పుట్టాడమ్మా ప్రభుకుమారే. అర్థమైందా? మేము ఆ రోజు అనుకున్నాం, ఆ రోజు చూడగానే ఆ రూపు ఆయన ఏర్పాటు చేశాడు, మానవుడు కాదు కదా. ఒకవేళ రూపు ఏర్పాటు చేసుకొని నీకు ఇచ్చాడనుకో చాయిస్, నువ్వేం చేస్తావు? ముక్కు నువ్వే సృష్టించుకుంటూ నువ్వేం చేస్తావు? నువ్వేమనుకుంటావు? ప్రపంచంలో అందరికన్నా తెల్లగా నేను ఉండాలనుకుంటావు. కానీ రంగు ఆయనది, రూపు ఆయనది, జీవం ఆయనది. ఆయన దేవుడు అండి. నీకు ఎలాంటి ముక్కు పెట్టాలో అలాంటి ముక్కే పెడతాడు. అర్థమైందా? నా ముక్కు నీకు రాదు, నీ ముక్కు నాకు రాదు. అంత మాత్రమే ఎందుకండి, ప్రతి వేలు ముద్రలో కూడా మనిషికి ఆయన తేడా చూపించాడు. ఎంత సృష్టికర్త, ఎంత జ్ఞాని ఆయన, ఎంత జ్ఞాని. అర్థమైందండి? ఆయన ఎంత జ్ఞాని అండి. ఆయన దేవుడు. మనకు జన్మనిచ్చినటువంటి వాడు, మనకు జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు, మనకు రక్షణ ఇచ్చినటువంటి వాడు. అది మర్చిపోవద్దండి. పాపులను రక్షించే దేవుడు. ప్రభువా, ఒకసారి నన్ను దర్శించంటే నీ హృదయంలోనికి దేవుడు వస్తాడు, మనశ్శాంతినిస్తాడు, నెమ్మదినిస్తాడు. గొప్పది. అన్వేషించు, ఒకసారి ప్రభువుని అన్వేషించు. కాబట్టి దేవుడు ఇచ్చే బహుమానము ఎవరి కొరకు? దేవుడు మనకి ఇచ్చాడండి బహుమానం. ఆ బహుమానాన్ని దేవుని కొరకు మనం ఏం చేయాలి? పెంచాలి. కాబట్టి ఆ రీతిగా బిడ్డలిద్దరిని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేస్తాను. 1 నిమిషం ఎవ్వరు కదలొద్దు. అయిపోయింది. కళ్ళు మూసుకోండి. ఎవరైనా సరే మీ మనసులో ధ్యానం చేసుకోండి. దేవుడు అంటే ఎవరో నువ్వు నేర్చుకుని ఉన్నావు. దేవుడు ప్రేమమయుడు, దేవుడు క్షమించేవాడు, దేవుడు సర్వాధికారి, దేవుడు నీ శిక్షను భరించేవాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. అయ్యా, నన్ను ఎవ్వరూ ప్రేమించలేదనద్దు, దేవుడు అనేవాడు ప్రేమిస్తున్నాడు. ఆ దేవుడు నిన్ను మోక్షానికి తీసుకెళ్లాలని మనం ఇంత భక్తి చేస్తున్నాం. సరైన దారిలో వెళ్తే ఆ మోక్షాన్ని చేరుతాం. దారి తప్పిపోతే ఆ మోక్షాన్ని మనం చేరం. సరైన దారిలోనే మోక్షం చేరాలి. కానీ ఆ దారి యేసు ప్రభువారే. యేసు నేనే మార్గం, నేనే సత్యం అన్నారు. ప్రియమైన బిడ్డలారా, ప్రభువును ఒక్కసారి ప్రార్థించు. ప్రభువు నీ హృదయంలో నెమ్మదిస్తాడు, గొప్ప నెమ్మదిస్తాడు. ప్రభు, నేను పాపిని అను, ప్రభు నిన్ను క్షమిస్తాడు. ప్రభు, నా పాపాలు క్షమించంటే ఆయన రక్తములో నీ పాపాలను క్షమిస్తాడు. ఈ లోకములో ఆయన లాంటి గొప్ప వ్యక్తి ఎవ్వరూ లేరు అనుకోవచ్చు. దారిని వెతుకుతున్న నీవు, భక్తి ద్వారా మోక్షాన్ని వెతుకుతున్న నీవు సరైన దారిలోనికి రా. దేవుడు సరైనగా యేసు ప్రభువారు ఆ మార్గంలోనికి తీసుకెళ్తారు. ఈ వాక్యాన్ని అంగీకరించు, స్వీకరించు. ప్రభువుని నమ్ము, ప్రభు దగ్గరికి రా. ప్రభు నిన్ను సిద్ధపరిచేవాడుకుంటాడు. ప్రభు నీకు మేలు చేసేవాడుకుంటాడు. ప్రభు నీ అవసరతలు తీర్చేవాడుకున్నాడు. అన్నిటికన్నా ముఖ్యముగా నీకు ఆత్మరక్షణ ఇచ్చేవాడుకున్నాడు. ప్రార్థన చేస్తాను మీ కొరకు. అలా కళ్ళు మూసుకోండి.
దైవ సేవకుడిగా ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ఇక్కడ అనేక మంది ఉన్నారు, వారికి మంచి మనశ్శాంతిని మీరు దయచేయండి ఆయన. వారి కష్టం ఏదైనా, వారి శ్రమ ఏదైనా, వారి దుఃఖం ఏదైనా, వారి సమస్య ఏదైనా యేసుక్రీస్తు నామములో అది పరిష్కరించబడి శ్రేష్టమైన మనశ్శాంతిని వారికి దయచేయండి ఆయన. ప్రభా, యేసు ప్రభు వారి ఆత్మ వారిలో పనిచేయటానికి మీ కృప దయచేయండి ఆయన. పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పింపబట్టానికి మీ కృప దయచేయండి ఆయన. మోక్షప్రదాతమైన నిన్ను వెతకటానికి మీ కృప దయచేయండి ఆయన. యేసు రక్తము ప్రతి పాపము నుండి వారిని పవిత్రపరచును గాక అని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీ హృదయము, వారి హృదయములో నీ నెమ్మది, నీ శాంతి, నీ సమాధానము మీరు దయచేయండి ఆయన. యేసు యొక్క రక్షణ వారు పొందుకోవటానికి, ఆలోచించటానికి మీ కృప దయచేయండి ఆయన. సూర్యమును బట్టి, అలాగే ప్రభు కుమారుని బట్టి, ఇచ్చిన చిన్న బిడ్డను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ ద్వారా నీ యొక్క కూటములో మీరున్నందుకు మీకే వందనాలు చెల్లించుకుంటూ, నా ప్రభు, నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. బ్రదర్, థ్యాంక్ యూ అండి. ఉచ్చారణం పాడుదాం. పిల్లలారా నా మాట వినుడి, యెహోవా యందు భక్తి నేర్పెదను, యెహోవా యందు భక్తి నేర్పెదను. బ్రతుకు కోరు వాడెవడైనా కలడా, బ్రతుకు కోరు వాడెవడైనా కలడా, మేలు నందుచు చాలా దినము, మేలు నందుచు చాలా దినములు. పిల్లలారా నా మాట వినుడి, యెహోవా యందు భక్తి నేర్పెదను, యెహోవా యందు భక్తి నేర్పెదను. నలిగియున్న వారల నెల్ల, నలిగియున్న వారల నెల్ల, ఆయనే రక్షించు ప్రేమ కల్గి, ఆయనే రక్షించు ప్రేమ కల్గి. పిల్లలారా నా మాట వినుడి, యెహోవా యందు భక్తి నేర్పెదను, యెహోవా యందు భక్తి నేర్పెదను. 127వ కీర్తన, 128వ కీర్తన చదువుతాను, జాగ్రత్త గమనించండి. అమ్మ ఎవరు మాట్లాడకండి, అయిపోయింది మాట్లాడు. కీర్తన గ్రంథము 127 అధ్యాయం 128 వచనం. 127, 128 2 అధ్యాయాలు చదువుతాను. యెహోవా ఇల్లు కట్టించినేలా దాని కట్టువాడి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణము కాపాడినేలా దాని కావలి మేలుకుంటే వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టాతీతమైన ఆహారం తినించుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించును ఆయన వారికి ఇచ్చున్నాడు. కుమారులు యెహోవానికి ఇచ్చు స్వాస్యము, గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానము. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. వారితో తన ములుపది నింపుకున్నవాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడ గుమ్మమును తమ విరోధులతో కూడా వాదించెదరు. 128వ కీర్తన చదువుతున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచే వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాన్ని అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి ఉండును, నీ భోజన పలచుడు నీ పిల్లలు ఒలివ మొక్కల వలెందరు. యెహోవా యందు భయభక్తుల ఆశ్రయింపబడును, సియోనులో యెహోవా నిన్ను ఆశ్రయించును. నీ జీవితకాలం అంతా యెరూషలేము క్షేమం కలుగు చూచెదవు, మీ పిల్లలు చూ ఇశ్రాయేలు మీద సమాధానము ఉండును గాక. ఇక్కడ 127 కీర్తన 3వ వచనంలోని కుమారులు యెహోవానికి స్వాస్యము, గర్భఫలం ఆయనిచ్చు బహుమానం. సూర్యానికి ప్రభు కుమారికి దేవుడు ఆశ్రయించి బిడ్డను అనుగ్రహించాడు, దేవునికి ఎంత వందనాలు. తర్వాత 128వ కీర్తనలో చూస్తే 3, 4 వచనాల్లోని నీలోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షావళిను, నీ భోజన బలచుడు నీ పిల్లలు ఒలివ మొక్కలు. లూకాసు వార్త 2:52 చదవండి. లూకాసు వార్త 2:52. యేసు ప్రభు చదవండి, మనకు చదవండి, ఎవరైనా చదవండి, తీసిన వాళ్ళు చదవండి. వయస్సునందును
దేవుని దయందును మనుషుల దయందును వాటి ఏం చేయాలని జ్ఞానమందు వయసునందు దేవుని దయందును మనుషుల దయ వర్ధిల్చున్నారు కాబట్టి బిడ్డని దేవుడు ఆశ్రయించి బలపరచును. ఎఫెసీ పత్రిక 6:1 చదవండి. ఎఫెసీ పత్రిక 6:1. ఎఫెసీ పత్రిక 6:1. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండి, ఇది ధర్మమే. చాలండి. పిల్లలారా ప్రభునకు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. చిన్న బిడ్డని దేవుడు దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు. అలాగే విధి జీవితంలో కూడా సూర్యుని కూడా మారు మనసు పొందాలి. రక్షణ విను, జాగ్రత్త విను, నాకా చూడాలి. మారు మనసు పొందాలి. ఏం ఒప్పుకున్నావు నువ్వు చెప్పు. 2025 సంవత్సరము జనవరి 12వ తారీఖుని ఎస్కోలు ప్రార్థన మందిలో పెద్ద మీటింగ్ జరిగింది. అర్థమైందా? అయిందా లేదా? వచ్చావా లేదా? ప్రార్థన చేసావా లేదా? చేశాం కదా. రక్షణ పొందాలి. యేసు ప్రభు సురక్షణ రక్షణ పొందాలి. మంచి భార్యను దేవుడు ఇచ్చాడు, చిన్న అమ్మాయి దేవుడు ఆశ్రయించి బలపరిచాడు, మంచి బిడ్డనిచ్చాడు. నువ్వేం చేయాలి? విజయవాడ వెళ్ళిపోవడం, అక్కడెక్కడ వెళ్ళిపోవడం కాదు కదా. దేవుని మందిరాన్ని తీసుకురావాలి. మీ మామగారు, మీ అత్తగారు, మీ వదిలి గారు, తర్వాత ఇంకా మీ చుట్టాలు చాలామంది, ఇంకా బ్రదర్లు, మీ మావయ్యలందరూ కూడా ఎందుకు ఆశ్రయిస్తున్నారు? మీ తల్లిదండ్రులు కూడా వచ్చారంటే మంచి వాక్యం విన్నారు అంటే అర్థం ఏంటి? దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు దేవుడిని దీవిస్తే దేవుడు నీకు గొప్ప రక్షణ ఇవ్వడానికి ఉద్దేశం కలిగి ఉంది కాబట్టి దేవుడు నీ పట్ల ఉన్నాడు. చదవండి యెషయా గ్రంథం 8:18 చదవండి. చివరిగా యెషయా 8:18 ఈ మాట చెప్పి ముగించేస్తాను. ఇదిగో యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద సూచనలుగాను మాత్కార్యములు ఉన్నారు. తీయండి అమ్మా, బైబిల్ తీయలేదు చాలా మంది. తీయండి 8:18 చదవండి. ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా సూచనలుగాను మాత్కార్యములుగాను శిష్యముగా ఉన్నారు. చూసారు, సూచనలుగాను మాత్కార్య బిడ్డను కూడా దేవుడు దీవించి బలపరిచి సూచనగా ఉంటూ సాయం చేశాడు. డెలివరీ విషయంలో సాయం చేశాడు. ఎస్కోలు ప్రార్థనా మందిరం జనవరి 21వ జరిగింది, 22వ జరిగింది, 23వ జరిగింది. 23 చాలా పెద్దది, 22 చిన్నది, 21 ఈ బాబుని దేవుడు ఆశ్రయించాడు. చెప్పకూడదు, నేను ఎందుకు చెప్తున్నాను, డేట్లే చెప్పాను, నేను గాబరం పడిపోకండి. ఈ బిడ్డను దేవుడు దీవించాడంటే వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్తల రీతిగా ఈ బిడ్డను దేవుడు ఆశ్రయించి బలపరుస్తాడు. సూచనగా ఉండాలి, సింబాలిక్ స్టాటిస్టిక్ ఉండాలి. ఇలాగెళ్తే అనియేడి, ఇలాగెళ్తే పెందుర్తి, ఇలాగెళ్తే నరవ, అలాగెళ్తే ఎన్ఎస్టీలు, అదే కదా. అలాగే దేవుని వాక్యం చెప్పిన రీతికి బిడ్డను దేవుడు బలపరిచి సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయం. తీసుకురమ్మా, ప్రార్థన చేస్తాను. తీసురా. పెద్దలు మీ చేతులు చూపించండి, తల్లిదండ్రులు కూడా మీ చేతులు చూపించండి. తీసుకురా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరువా పడని మేలుల చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. చాలు, మీ కుడి హస్తాలు అందరూ అలా చూపించండి. బిడ్డ వైపు మీ కుడి హస్తాలు అలా చూపించండి. పెద్దలు అందరూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. సోదరు సూర్యం కొరకు, సోదరు ప్రభు కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రేమించి ఇచ్చిన చిన్న బిడ్డ కొరకు వందనాలు. జనవరి 27వ తారీఖుని చక్కని డెలివరీలు ఎంతో సాయం చేసావు. తల్లి బిడ్డను వేరుపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చెప్పిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఎంతో ప్రేమించా, దాన్ని బట్టి వందనాలు. ఆ విధంగా బిడ్డలు ఎలా పెంచాలో మనం నేర్పించారు, వందనాలు. మొదటి వర్తమానం మీరు ఎంతో సాయం చేశారు. రెండవ వర్తమానం గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానము, యవన కాలం మంది పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారని చెప్పారు. ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం. ఇద్దరిని కూడా ఆశ్రయించండి. తండ్రి కుమారు పరిశుద్ధాత్మనామమున సూర్యాన్ని ప్రభు కుమార్ని చేతికి అప్పచెప్తున్నాం. 2025 సంవత్సరం జనవరి 12వ తారీఖున ప్రభా ఎస్కోల్ ప్రార్థన చాలా మంచి పెద్ద మీటింగ్ జరిగిన కృతజ్ఞత కూడా పెట్టారు. ప్రభు దాన్ని పెట్టి వందనాలు. వీళ్ళంతా బ్లెస్ చేశారు. విజయవాడలో ఉన్నప్పుడు కూడా, ఎక్కడున్నప్పుడు కూడా ఆశ్రయించి బలపరిచి దేవుడు కూడా వందనాలు. ఈ బిడ్డను కూడా దీవించండి. వయసునందును, జ్ఞానమందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిట్లో మీరు కృప చూపి బలపరుస్తారని మా సంతోషాన్ని పరిపూర్ణం చేయండి. ప్రభు సూచనగా ఉండాలి, ఒక మిషనరీ వల్ల సేవ చేయాలి. నీ దాసుడు మా సోదరు ప్రభు శంకర్రావు గారు
సహోదరి ఎంతో ప్రేమించారు ప్రభా. ఎష్కోలు మందిరం అంటబడి నీ దాసురాలు యేసురమ్మ గారి ద్వారా, అక్కయ్య గారి ద్వారా వీరు మందిరాన్ని నడిపింపడినందుకు వందనాలు. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచినందును, ప్రార్థన చేయటందును ఎడతెగలి ఉండదని దయచేసి ఆ విధంగా మందిరం నమూనాలకు ఏ మీటింగ్ అయినా వస్తూ ప్రతి ఆదివారం మిస్ అవ్వకుండా వస్తున్నందుకు వందనాలు. వీరి బంధువులందరూ కూడా ఈ యొక్క సహవాసం ఉండే ధన్యత ఎబ్రోన్ దాన్ని దయచేశారు. విజయవాడలోను, ఎక్కడ ఎన్ఏడిలోను, అలా ప్రవాణైన బల్జిపేట, పెదపెంకి, అలా తనైనా వడ్లపూడి కాలనీ, ఆయా ప్రాంతాలు అన్నదమ్ముల అక్కచెల్లెలందరూ కూడా మీరు ఏర్పరిచినందుకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం. ప్రత్యేక రీతిగా ఈ చిన్న బిడ్డలు బ్లెస్ చేస్తున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మను బ్లెస్ చేస్తుండగా మీరే సాయం చేస్తూ నేడు దయచేస్తారని, ఈ కూడికంతా మీరే ఉన్నందుకు వందనాలు. ఇద్దరిని వాడుకునేందుకు వందనాలు. మా ప్రియులందరూ కూడా, సంఘమంతా కూడా, బంధువులు రక్షలందరూ కూడా వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఘనత, కీర్తి, ప్రభావం చెల్లిస్తూ యేసు ప్రభువు ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రత్యేక రీతిగా సూర్యం యొక్క తల్లిదండ్రులను, అన్నదమ్ముల అక్కచెల్లి విజయవాడ ప్రియులు వచ్చారు, అందరినీ కూడా దీవించండి. నీ రక్షణ మార్గంలో నడిపించండి, సాయం చేయండి. అలా ప్రభావ రాజకుమారి తన భర్త బిడ్డలు కూడా విజయవాడ వచ్చారు, వారిని కూడా దీవించి ఆశ్రయించండి. ఇంకా చాలా మంది ప్రియులు వచ్చారు, అందరినీ కూడా దీవించి ఆశ్రయించండి. ముందున దీవెని కనుమ దయచేయండి. ప్రేమ విందులు కూడా సాయం చేస్తారని, చిన్న బిడ్డను దీవిస్తూ ఆశ్రయిస్తారని యేసు ప్రభువు ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తని పరిశుద్ధాత్మని సావాసాన్ని ఇప్పుడు ఎల్లప్పుడు ప్రత్యేక రీతిగా సూర్యానికి, ప్రభు కుమారు అనుగ్రహించిన బిడ్డకును, దాసుడు శంకరరావు గారి కుటుంబానికి, సూర్యం గారి కుటుంబాలకు, ప్రియులందరికీ, సంగమనకు, సర్వ ప్రపంచంలో ప్రియులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండి కాపాడును గాక. ఆమేన్. ఆలోచన నీదు సంకల్పం బలమైనది, సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవు సర్వబంధు ఉన్నవాడవు, నీవే సర్వబంధు ఉన్నవాడవు, మహాదేవుడవీవే, మహాదేవుడవీవే, సర్వదర్శి, సర్వజ్ఞాని, సర్వదర్శి, సర్వజ్ఞాని, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే, మహాదేవుడవీవే, మహాదేవుడవీవే. बोलिए जिंदा खुदा मसीह की, जल्दी आने वाला प्रवेश मसीह की, हेब्रोन वासी प्रवेश मसीह की, यशकोल वासी प्रवेश मसीह की. హల్లెలూయా. దయచేసి మీటింగ్ అయిపోయిందండి. శంకరరావు గారు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలని, భోజనాలు చెప్పాలని ప్రేమతో మనం చేసినాం. కూర్చోండి. అయిపోయిందమ్మా, ఇంకెవరు మాట్లాడకండి. అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది. మీ అందరికీ వందనాలు. మీ అందరూ వచ్చినందరికీ కూడా అందరూ కూడా ప్రేమ విందు సేకరించి వెళ్ళాలని అనుకుంటున్నాను. అమ్మా, దేవుడి నామని బట్టి మీ అందరికి వందనాలు. ఏంటి, మీ అందరూ కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ కూడా భోజనాలు సేకరించి వెళ్ళవలసిన చూడండి. మీ అందరికి కూడా ప్రేమ విందు సిద్ధపరిచారు. అన్నాలు అందరూ పిలిచిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రేమ విందు తీసుకున్నారని, బిడ్డలతో దీవించి వెళ్ళాలని ప్రేమతో మనం వచ్చి అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. ఒకళ్ళొకరు బ్రదర్స్ సిస్టర్స్ సెకండ్ తీసుకొని వెళ్ళాలని మనం వచ్చి వచ్చినాం. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.